ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి స్కాన్ చేయగానే వాళ్ళడిగే వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, "మేడం బేబీ వెయిట్ ఎంత?" సో, ఫస్ట్ స్కాన్ చేసినా అదే క్వెషన్, లాస్ట్ అంటే 9th మంత్‌లో స్కాన్ చేసినా అదే క్వెషన్ అడుగుతూ ఉంటారు. బట్ బేబీ వెయిట్ అనేది ఎప్పటినుంచో చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత ఉంటే మంచిది అన్నది ఒకసారి మీకు చెప్దాం అనుకుంటున్నా. సో, మోస్ట్‌లీ ఫస్ట్ ఇనీషియల్ మంత్స్ ఒక 5, 6 మంత్స్ వరకు ఏంటంటే, బేబీ వెయిట్ కన్నా కూడా ఆర్గన్స్ ఇంపార్టెంట్. సో, ఆర్గన్స్ కరెక్ట్‌గా డెవలప్ అయ్యాయా లేదా అనేది ఇంపార్టెంట్. అందుకని మనం 5th మంత్ ఎండింగ్ ఆర్ 6th మంత్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ స్కాన్ చేయిస్తాం. ఎందుకని ప్రతి అవయవం చాలా జాగ్రత్తగా డెవలప్ అయిందా లేదో తెలుసుకోవడానికి. అండ్ 6th మంత్ ఎండింగ్ వచ్చిన తర్వాత బేబీ వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అన్ని ఆర్గన్స్ సైజ్ పెరిగితే బేబీ సైజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ టైం అంటే ఫస్ట్ ఇనిషియల్ హాఫ్ లో మీకు ఆర్గన్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్ లేటర్ హాఫ్ లో ఏంటంటే బేబీ వెయిట్ అనేది ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీ గైనకాలజిస్ట్ చక్కగా 30 వీక్స్ కి 31 వీక్స్ ఎంత వెయిట్ ఉన్నది అనేది గ్రోత్ స్కాన్ చూస్తారు. ఫర్దర్ గా కూడా సమ్ స్క్రీనింగ్ స్కాన్స్ ఉంటాయి. మీరు ఎలా ఉంది, వెయిట్ గెయిన్ ఎలా ఉన్నది చూసుకోవడానికి. సో ఎప్పుడైనా కూడా మీ గైనకాలజిస్ట్ మీరు అడగవలసిన క్వశ్చన్ ఇనిషియల్ మంత్స్ లోని మేడం బేబీ ఆర్గన్స్ అన్ని బాగానే ఉన్నాయా అన్నది మీరు కనుక్కోవాలి. లేటర్ హాఫ్ లోని వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈసారి స్కాన్ చేసినప్పుడు ఈ విషయం మీ గైనకాలజిస్ట్ ని అడగడం మర్చిపోకండి. దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.